అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఆచమనం, స్నానం. పులి పళ్ళు తోముకుంటోందా? స్నానం చేస్తోందా? మనిషికి మాత్రం స్నానం పళ్ళు తోముకోవడం అవసరమా? ఆలోచిస్తే దంత మాలిన్యములు ఏవైతే ఉన్నాయో వాటిని పళ్ళు తోముకుని బయటకు తీసేయకపోతే అవి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా. అవి పెడితే ఏమవుతుంది? ఆధునిక పరిశోధకులు తేల్చారు. ఏమనంటే ఆ మాలిన్యములు మెదడులోకి చేరడం ద్వారా వ్యక్తికి అల్జీమర్ లాంటి మరపు వ్యాధి వస్తుంది అని. ఆ మరపు వ్యాధి అనేటువంటిది రావడం వల్ల మనిషికైతే ఇబ్బంది, కానీ పులికి ఇబ్బంది లేదు. ఎందుకంటే దానికి జ్ఞాపక శక్తితో అవసరం ఏం లేదు. కాబట్టి దంతధావనం అనేటువంటిది చాలా అవసరం. అయితే ఈ దంతధావనం దేంతో చేయాలి? ఒక వాస్తవ స్థితిలో వేప పుల్లతో చేయడం మన సంప్రదాయం. వేప పుల్లతో పళ్ళు తోముకున్నప్పుడు ఏమవుతుంది అంటే మాలిన్యాలు పోవడంతో పాటుగా వేప యొక్క సుగుణాలు కూడా ప్రవేశించడం ద్వారా దంతములు పటిష్టంగా ఉండడం ఒకటి, శారీరక ఆరోగ్యం బాగుండడం మరొకటి సిద్ధిస్తాయి. అయితే ఆధునికులైనటువంటి వ్యాపారస్తుల చేతిలో విషయాలు పడ్డ తర్వాత మనకు టూత్పేస్ట్లు వచ్చినాయి. టూత్పేస్ట్ పెట్టుకుని పళ్ళు తోముకుంటే ఏమవుతుంది? చిన్నపిల్లలు తెలియక దాన్ని మింగేయడం ద్వారా కొన్ని అనారోగ్యాలు వస్తున్నాయని గతంలో వాపోతూ ఉండేవారు. కానీ వర్తమానంలో వ్యాపార ధోరణి పెరిగిపోయినందువలన టూత్పేస్ట్లోనే నికోటిన్ అనేటువంటి పదార్థాన్ని కలుపుతున్నారని, ఆ కలపడం ద్వారా వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పేస్ట్నే మళ్ళీ మళ్ళీ కోరే మానసిక స్థితిలో జనాలు ఉంటారని, మామూలుగా సిగరెట్ తాగితే 6 పాయింట్లు మాత్రమే, ఒక సిగరెట్ తాగినందువల్ల 6 పాయింట్లు మనకు నష్టాన్ని కలిగించేటువంటి నికోటిన్ శరీరంలో ప్రవేశిస్తుందని, అదే ఒకసారి పళ్ళు తోముకున్నట్లయితే 18 పాయింట్లు నికోటిన్ శరీరంలో ప్రవేశిస్తుందని పరిశోధకులు తేల్చి చెప్తున్నారు. ఈ విషయం కూడా పేపర్లో వచ్చింది. దీన్ని బట్టి మనకు దంతధావనం అయితే చేయాలి. దేంతో చేయాలి అంటే కొన్ని రోజులు వేప పుల్లతో చేయవచ్చు, మరికొన్ని రోజులు మామిడి ఆకుతో చేయవచ్చు, ఇంకా అవసరమైతే కచిక అంటే ఆవు పేడను కాల్చగా వచ్చేటువంటి బూడిదతో చేయవచ్చు. దాన్ని విభూతిని కూడా అంటారు. లాగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే విషయం మనకు కూడా స్పష్టమవుతుంది. ఇక స్నానం చేస్తే, జ్వరంతో ఉన్నవాడు స్నానం చేస్తే జ్వరం పెరుగుతుంది. కారణం ఏంటి అంటే మన శరీరమే ఒక వజ్ర కవచంలాగా చెమటతో ఒక పొరను పైన శరీరంపై ఏర్పాటు చేయడం ద్వారా వాతావరణంలో ఉండేటువంటి ఇబ్బందికరమైన బ్యాక్టీరియా శరీరానికి అంటకుండా, శరీరంలో ప్రవేశించకుండా ఆ చెమట పొర కాపాడుతుంది అనే విషయాన్ని పరిశోధకులు తెలుస్తున్నారు. మరి స్నానం చేస్తే ఏమొస్తుంది? మన ప్రాచీన నిర్వచనాన్ని అనుసరించి స్నానం చేస్తే మానసిక పరిశుద్ధి ఏర్పడుతుంది. మరి శారీరకంగా అనారోగ్యం చేస్తుంది కదా. చాలామంది తలపై స్నానం చేయడం వాళ్ళకి అలవాటు లేదని, తలపై స్నానం చేసినట్లయితే సైనస్ ఇబ్బంది పెడుతుందని తమ అనుభవాన్ని చెప్తుంటారు. మరి పులి స్నానం చేస్తుందా అంటే చేయట్లేదు. కాబట్టి శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని అది కాపాడుకుంటుంది. మరి స్నానం చేస్తే మానసిక ఆరోగ్యం కాపాడబడుతుంది. మానసిక ఆరోగ్యంతో పులికి పని లేదే. కాబట్టి మనిషికి మాత్రం మానసిక ఆరోగ్యంతో పని ఉంది. ఎందుకోసం ఆలోచన చేయండి.
మానసికంగా అనారోగ్యవంతులైనటువంటి వ్యక్తి తనకు తాను పనికిరాడు, ఇతరులకు పనికిరాడు. ఎంత శారీరకంగా బలంగా ఉన్నా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా కూడా. అదే శారీరకమైన ఆరోగ్యం లేకపోయినా మానసికమైన ఆరోగ్యం బాగుంటే, మన స్టీఫెన్ హాకింగ్ అన్నారు, ప్రపంచ మేధావులలో అగ్రగణ్యుడిగా వెలుగొందుతున్నారు. కానీ శరీరంలో ఏ అవయవము పనిచేయదు, మనసు మాత్రం సరిగా పనిచేస్తుంది. చాలు. ఏ వ్యక్తి అయితే మానసిక ఆరోగ్యం కలిగి ఉంటారో ఆ వ్యక్తి శారీరక ఆరోగ్యం సరిలేకపోయినా తనకు తాను పనికొస్తూ నలుగురికి పనికొచ్చేవాడుగా రూపొందుతాడు. ఆ విషయంలో సందేహం లేదు. మరి పులికే మానసిక ఆరోగ్యం బాగుంటే ఏమవుతుంది? మానసిక ఆరోగ్యం బాగున్నవారు ఇతరులను హింసించకుండా ఉంటారు, ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారు, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉంటారు, ఇతరులకి ఆనందం కలిగించేవారుగా ఉంటారు. అయితే పులి అలా జీవనయానం ప్రారంభించిందనుకోండి, బతకలేదు. అది ఆహారం దొరకదు కదా, దానికి గడ్డి తిని బతకలేదు కదా అది. కాబట్టి అందువల్ల పులికి మానసిక ఆరోగ్యం అవసరం లేదు, మనిషికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమైనది. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకోసం స్నానం చేయాలి. మరి శారీరక అనారోగ్యం కలిగితే ఎలా చేయాలి? సైనస్ వస్తే ఏం చేయాలి? రాకుండా ఏం చేయాలి? మనం పూజ చేసేటప్పుడు స్నానం సమర్పయామి, భగవంతుడికి స్నానం సమర్పించి స్నాన అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, ఆచమనం సమర్పిస్తాం. స్నానం చేసిన వెంటనే ఆచమనం చేస్తే ఏమవుతుందండి? స్నానం చేసినందువల్ల వచ్చేటువంటి జల సంబంధమైన చెడు ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి ఏర్పడుతుంది శరీరానికి. అంటే హోమియోలో ఏ పదార్థం వల్ల అనారోగ్యం కలుగజేస్తుందో అదే పదార్థం యొక్క సూక్ష్మీకృతమైనటువంటి రూపాన్ని మందుగా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా స్నానం చేసినందువల్ల నీటి వల్ల ఏ ఇబ్బంది అయితే వ్యక్తికి కలుగుతుందో శారీరకంగా ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఆచమనం పనిచేస్తుంది. దీన్ని అర్థం చేసుకుంటే భగవంతునికి పూజలోనే స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని ఊరుకోవడం కాదు, మనం కూడా అది చేయాలి అనే విషయం స్పష్టమవుతుంది. దాని ప్రకారం మనం ఆచరణ చేయడం ప్రారంభించినప్పుడు శారీరక ఆరోగ్యము బాగుంటుంది, మానసిక ఆరోగ్యము బాగుంటుంది. ఇంకో విశేషం ఏంటంటే స్నానం చేసేటప్పుడు భగవంతునికి పంచామృత స్నానం సమర్పయామి అంటున్నాం. ఈ పంచామృతాల్లో ఏమున్నాయి? పాలు, నెయ్యి, తేనె, పంచదార, పెరుగు. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళామనుకోండి, అక్కడ కాస్త తేనె, కాస్త పెరుగు, కాస్త పాలు, అవసరమైతే కాస్త నెయ్యి లాంటి వాటిని కలిపి మనకు రాసి వాటి ఖరీదు కంటే 30-40 రెట్లో ఫీజు తీసుకుంటారు. మనం భగవంతుడికి పంచామృత స్నానం చేయించడంలో తాత్పర్యం ఏంటి? ఆ పంచామృతములను మన శరీరానికి వినియోగం చేయాలి. అంటే మనం కూడా దాంతో స్నానం చేయాలి అని అర్థం. ఆయనకి చేస్తే సరిపోయేది మనకి చేస్తే తప్పైపోతుందా? కాదు కదా. కాబట్టి మనం వాటితో శరీరానికి స్పర్శ కలిగించినట్లయితే ఏమవుతుంది? నిన్న మొన్న పేపర్లోనే వచ్చింది, నెయ్యి శరీరానికి పూయడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అని. చిన్నపిల్లలకి మన పెద్దవాళ్ళు ఆవు నెయ్యి తలకి రాసేవారు. ఆ విధంగా తల మీద మాడున ఆవు నెయ్యి రాయడం ద్వారా వాళ్ళ మేధాశక్తి పెరుగుతుంది అనే విషయాన్ని గుర్తించారు. మనకు ఆహారంలో కూడా ఆ నెయ్యి వాడడం ద్వారా గుర్తైన వర్ధతే బుద్ధి శక్తి పెరుగుతుంది అనే విషయం మనకు ప్రాచీనం నుంచి గుర్తింపు ఉంది. అంతేకాదు ఈ నేతికి ఆహారంలో తీసుకున్నట్లయితే అది అమృతము అని చెప్పారు. ఘృతం అమృతం అని వేదవచనం. అమృతం ఎలా అవుతుంది? ఈ మధ్యకాలంలో ఒక పరిశోధనలో తేలిన సారాంశం ఏంటంటే, ఒక 100 ఎలకలకి క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టి ఒక 50 ఎలకలకి మాత్రం ఆవు నెయ్యి ఆహారాన్ని ఇచ్చారు. మరికొన్నిటికి 50 ఎలకలకి మామూలు మిగిలిన పదార్థాలు ఆహారంగా ఇచ్చారు. అవి అయితే క్యాన్సర్ వచ్చింది, మరణించాయి. కానీ ఈ ఆవు నెయ్యి ఆహారంగా ఇచ్చిన వాటికి మాత్రం క్యాన్సర్ నశించింది లేదు. తాత్పర్యం ఏమిటి? మన నిత్య జీవనంలో అమృత స్వరూపమైనటువంటి ఆ ఆవు నేతిని
విస్తట్లో పాత్రాభిగారం అని చేసి తర్వాత ఆహారాన్ని వడ్డించి తర్వాత నెయ్యిని పైన అభిగరించి అది అమృతమస్తు అమృతోపస్తరణమసి, అది అమృతమైంది, అమృతముతో కప్పబడి ఉంది. అటువంటి ఆ అమృత స్వరూపమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యక్తి ఆయుర్దాయాన్ని పెంపొందించుకుంటాడు. ఆయుర్వైఘృతం అదో వచనం. కాబట్టి ఈ నేతిని కానీ పాలను కానీ పెరుగును కానీ శరీరానికి పూసుకోవడం ద్వారా శారీరకమైనటువంటి అనారోగ్యాలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు వార్ధకం రాదు, అంటే శరీరాన్ని ముడతలు పడదు. అంతేకాదు ఈ తేనె అనేటువంటిది కాలిన మచ్చల మీద కానీ నల్ల మచ్చల మీద కానీ రాస్తే అవి తొలగిపోతాయి అనేటువంటి విషయం చాలామందికి తెలుసు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మరో పరిశోధన సాగింది. పంచదార పంచామృతాల్లో ఒకటి, దాన్ని స్నానం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ తేనె పంచదార ఈ రెండు పదార్థాలని మనం పైపూతగా రాసి తొలగించినట్లయితే మృత కణాలు పూర్తిగా తొలగిపోతాయి అనే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. అంటే చర్మ ఆరోగ్యం బాగుంటుంది అని అర్థం. తర్వాత మనకు కొన్ని పుళ్ళు ఉంటాయి, అవి తగ్గవు. యాంటీబయాటిక్స్ వాడినా కూడా అవి తగ్గట్లేదుట, కానీ వాటి మీద పంచదార వేసి కట్టుకెడితే తగ్గిపోతున్నాయట. తాత్పర్యం ఏంటి? పంచదార ఈ పంచ అమృతములు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అమృతాలే. అమృతాలంటే ఏమిటి? మన శరీరంలో ఉండేటువంటి అవసరం లేని మృత కణాలను తొలగించడం, జీవకణాలకు శక్తినివ్వడం, మృతి లేకుండా వాటిని కాపాడడం అనేటువంటి వాటిలో ఉంది. కాబట్టి పంచామృత స్నానం కూడా మన శరీరానికి భగవంతునికి సమర్పించిన తర్వాత ప్రసాదంగా స్వీకరించేదాన్ని మన శరీరానికి పట్టించాలి. పాపం చాలామంది తెలియక ఏం చేస్తుంటారు అంటే మామూలుగా జలం అభిషేకం చేయడంతో పాటు పంచామృతాలు కూడా అభిషేకం చేసి మొత్తం తీర్థాలన్నింటినీ కూడా ఏ తులసి మొక్కలను పోషిస్తుంటారు. ఈ పంచదార తేనె పాలు పెరుగు అనేటువంటివి వృక్షం మొదట్లో పోయడం ద్వారా వృక్షం నశిస్తుంది. కాబట్టి వృక్షాన్ని చంపిన పాపం వస్తుంది. అందువల్ల వాటిని వృక్షంలో పోయకూడదు. ఏం చేయాలి? శరీరానికే పట్టించుకోవాలి. లోపలికి తీర్థంగా స్వీకరించేది కొంత భాగమైతే, పై శరీరానికి పట్టించుకునేది కొంత భాగమైతే పంచామృత స్నానం వల్ల వచ్చిన ఆ పదార్థం అంతా సద్వినియోగం అవుతుంది. అదేవిధంగా స్నానం చేసిన తర్వాత ఆచమనం చేయడము, స్నానం చేసే ముందు సంకల్పం చేయడంలో ఆచమనం చేయడము, ఈ 2 సార్లు ఆచమనం చేయడం ద్వారా స్నానం వల్ల వచ్చేటువంటి దోష ఫలితాలు తగ్గిపోతాయి, సత్ఫలితాలు మాత్రం కొనసాగుతూ ఉంటాయి.